హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఈరోజు జీవామృతం తయారు చేసుకుంటున్నానండి. నేను ఇంతకుముందు జీవామృతం తయారీ విధానం ముందు తర్వాత మొక్కలకి ఏ విధంగా మనం ఇచ్చుకోవాలన్నది వీడియో చేశాను. కానీ నేను ఈ తయారీ చేసింది మాత్రం మీకు చూపించలేదండి. అందుకని ఈరోజు నేను ఇది కలుపుకుంటున్నాను కదా, మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. దానికోసం నేను ఇది ఇవ్వండి, ఈ బకెట్ పేడ తీసుకున్నాను. ఇది ఈ రోజుదండి. ఇది ఒకరోజు ముందైనా పర్వాలేదండి, ఒకరోజు నిల్వ ఉన్నా పర్వాలేదు. తర్వాత అండి ఇది మట్టి అండి, మనం తొక్కకూడదనమాట. తొక్కని మట్టి, ఇది పుట్టమన్ను. ఇది శనగపిండి అండి. శనగపిండి అని వేసుకోవచ్చు, లేదంటే ఉలవపిండి అని వేసుకోవచ్చు అండి. ఈ శనగపిండి ఇలాగా ఫ్రెష్గా ఉండాలని ఏం లేదండి. శనగపిండి మనం పాడైందైనా, ఇంట్లో ఉన్నది వేస్ట్గా ఉన్నదైనా సరే మనం దీనికి ఉపయోగపడుతుందండి. తర్వాత ఇది బెల్లం అండి. బెల్లం నేను ఆల్రెడీ కొంచెం కరిగించి ఉంచాను, మరి ఇందులో కలపడం తొందరగా కరగదు కదా అని. తర్వాత ఇది మన గోమూత్రం అండి. ఈ గోమూత్రం కూడా నేను సేకరించానండి ఈసారి. నేను 20 రోజుల క్రిందట కూడా నేను జీవామృతం తయారు చేసి మొక్కలకి అన్నిటికి ఇచ్చానండి. అయితే ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలన్నది నేను చూపిస్తాను. చాలామందికి ఆల్రెడీ తెలుసండి, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదని చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇందులో మనం శనగపిండి ఒక 100 గ్రాములు వేసుకోవచ్చండి. పుట్టమన్ను ఒక 2 గుప్పులండి. బెల్లం అండి. ఇది బెల్లం ఒక 1/2 కేజీ తీసుకున్నా సరిపోద్దండి. చెతకొట్టి వేసేయచ్చు, లేదంటే ఇలా కరిగించైనా మనం వేసుకోవచ్చు. గోమూత్రం దొరకని వాళ్ళైనా గోమూత్రం లేకుండా అయినా చేసుకోవచ్చండి. గోమూత్రం ఇది ఆవు పంచకం అండి. మనకి చాన్నాళ్ళు నిల్వ ఉంటుంది, ఇది పాడవదు. ఇది ఆవు పేడే కావాలని ఏమి లేదండి, ఎద్దుల పేడ, గేదె పేడ ఏదైనా సరే పర్వాలేదు. మొత్తం ఇదంతా ముందు మిక్స్ చేద్దామండి. ఇదిగోండి, ఇది బాగా కలిపిన తర్వాత మనం బకెట్ నీళ్ళు పోసుకొని గోని కానీ లేదంటే ఏదైనా అట్ట కానీ వేసి కప్పి దీన్ని నీడలో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా తయారు చేసుకున్న జీవామృతం మనం నీళ్ళలో పెట్టుకొని ఒక 2 రోజులండి, ఉదయం సాయంత్రం ఇలాగా 2 పూట్ల కొంచెం దీన్ని కలుపుకోవాలండి. ఈ టైప్ ఇలాగే తిప్పాలి, వెనక్కి ముందుకి తిప్పకూడదండి. గడియారం ముళ్ళు మనకి ఏ విధంగా అయితే తిరుగుద్దో ఆ విధంగా దీన్ని ఇలా తిప్పుకోవాలి. 48 గంటల తర్వాత మనం దీన్ని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఒక మగ్గుకి
ఒక 5 మగ్గులు వాటర్ కలిపి మనం మొక్క మొదట్లో ఇచ్చుకున్నట్టయితే మనకి మన మొక్కలు చాలా బాగా పనిచేస్తుందండి. మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళందరూ కూడా ఈ జీవామృతం బాగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. వ్యవసాయదారులు కూడా ఈ పేడని, ఆవు పేడని అన్ని పొలాల్లో అన్ని చోట్ల జల్లుతారు. అలాగే ఈ జీవామృతం కూడా వాళ్ళు తయారు చేసి మొక్కలకి ఇస్తుంటారండి. ఇది మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఎరువు కాబట్టి మన మొక్కలకి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఈ జీవామృతం ఇవ్వడం వల్ల ఎన్నో రకాల జీవకణాలు మన మట్టిలో వృద్ధి చెంది మన మొక్కలకి ఏపుగా పెరగడానికి, మంచి బలమైన ఆహారాన్ని మనకి అందించడానికి తోడ్పడుతుందండి. ఇదండి మన జీవామృతం ఏ రకంగా మనం తయారు చేసుకోవచ్చు మీకు చూపించాను. కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ రకంగా మీరు తయారు చేసుకొని మీరు మొక్కలకి ఇచ్చుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్తో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.